180 డిగ్రీ లేయర్ కట్ కోసము మనము ఫస్ట్ ఇక్కడ బాక్స్ సెక్షన్ తీసుకున్నాము. ఆ తర్వాత 1 2 3 4 5 పార్టీషన్స్ తీసుకున్నాము. ఒకసారి దగ్గరకు చూడండి. ఇలా బాక్స్ సెక్షన్ తీసుకున్న తర్వాత మొత్తం కూడా బాక్స్ సెక్షన్ అంటే మనం కొంచెమే తీసుకున్నాం, ఎక్కువ తీసుకోలేదు. చక్కగా ఇలా కోమ్ చేసుకొని కస్టమర్కి మనం ఇలా చూపించాలి. వాళ్ళు ముందుగానే ఎంత లెంగ్త్ కావాలని అడుగుతారు, చెప్తారు కదా, అంతే లెంగ్త్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డమ్మీ కాబట్టి మనం అనుకున్నంత లెంగ్త్ కట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ చేద్దాం, ఓకేనా? ఇలా పట్టుకోవాలి చూడండి, ఇట్లా, ఇలా కాదు, ఇలా. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి స్ట్రైట్. ఇది మనకి గైడ్ లైన్ కోసం అన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను అవసరం లేని కట్ చేసుకుంటాను. ఓకే. ఇంతకుముందు మనం కటింగ్ చేసాం కాబట్టి అది కింద పడిపోతుంది అన్నమాట. ఓకే, ఇది మనకి గైడ్ లైన్ అన్నమాట. ఇప్పుడు సైడ్కి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. మొత్తం కూడా పైకి ఇట్లా కోమ్ చేసుకొని నీట్గా కనిపిస్తుందా, అక్కడ వరకు కట్ చేసుకుందాం. దీన్ని ఏమంటారు? టెక్స్చరైజ్. వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఎట్లా తీసుకోవాలి? వాల్యూమ్ ఎక్కువ ఉన్నా ఎట్లా తీసుకోవాలి? తక్కువనే తీసుకోవాలా? ఎంత తక్కువ వాల్యూమ్ తీసుకుంటే అంత మనకి ఈజీ అయిపోతుంది కట్ చేయడానికి. మనం అనుకుంటాము వాల్యూమ్ ఎక్కువ తీసేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా అనుకుంటాం. కాదు, మనకి త్వరగా అవ్వాలి అంటే మనం వాల్యూమ్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట. అట్లా లేయర్స్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఈ సైడ్కి వచ్చేద్దాము. గైడ్ లైన్ కోసం కొంచెం హెయిర్ని పక్కకు తీసుకున్నాము. ఈ హెయిర్ అంతా కూడా తయారు చేసేద్దాం.
ఎందుకు మనకి గైడ్ లైన్ కనిపిస్తలేదు అంటే నిన్న ఫెదర్ కట్ చేసాము, అంతకుముందు స్టెప్ కట్ చేసాము. సో మనకి హెయిర్ అనేది ఎలాగ అన్ఈవెన్ కానీ గైడ్ లైన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? చాలా హెయిర్ ఇక్కడ వరకు మనం హెయిర్ కట్ చేస్తుంటే గైడ్ లైన్ అనేది ఈజీగా తెలుస్తుంది. మనం ఇంకా కటింగ్స్ ఎక్కువ చేసుకోవాలి కదా అని కొంచెం చేస్తున్నాం కాబట్టి గైడ్ లైన్ అనేది కనిపించలే. మనం ఫస్ట్ చేసింది ఇలా కింద పడిపోతుంది అన్నమాట. గైడ్ లైన్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా కట్ చేయాలి. ఇప్పుడు వరకేమో మనము ఫ్రంట్ ఇలా కట్ చేసాము. మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మన ఫింగర్స్ మళ్ళీ ఇలా రావాలి. కొంచెం చేద్దాం, ఇక్కడ ఉంది కొంచెం. ఇక్కడ తీసుకొస్తారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే అంటే అటు సైడు ఇటు సైడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని కొంచెం డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ అంతా కూడా తీసేసుకోండి.
ఇలా అయిపోతుంది. అలాగే ఫ్రంట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. వచ్చింది. సో ఇదండి ఫైనల్ లుక్. తర్వాత మనం కంపల్సరీ సెట్టింగ్ చేయాలి. ఆల్రెడీ ఈ డమ్మీకి మేము బిఫోర్ డేస్లో ఫెదర్ కట్ చేసాము, స్టెప్ కట్ చేసాము. సో ఇంకా కొంచెం హెయిర్ మిగిలింది. దాంతో ఈరోజు 180 degrees రివర్స్ గ్రాడ్యుయేషన్ కట్స్ అంటే ఏంటి, 90 degrees కన్నా ఎక్కువగా ఏ కటింగ్ అయితే చేస్తామో దాన్ని మనం గ్రాడ్యుయేషన్ హెయిర్ కట్స్ అంటాము. ఇలా ఉంది. ఎప్పుడు కూడా లేయర్ కట్ అవుట్ టర్న్ అంటే బయటకి ఇలా అవుట్ టర్న్ చేసి సెట్ చేయాలన్నమాట. ఇది ఒకసారి చూడండి. ఫైనల్ లుక్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా అండి. 180 degree హెయిర్ కట్ మీరు కూడా చూసి కూడా నేర్చుకోవచ్చండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. చూపించింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి వేజండ్ల బ్యూటీషియన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.